నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో అభివృద్ధికి చిరునామాగా ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, ఆ విశ్వాసంతోనే ప్రజలు అఖండ మెజార్టీతో బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించారని తెలుగు యువత అధికార ప్రతినిధి మంద విజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మంద విజయ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని కొనియాడారు. ఎన్డీఏ ప్రభుత్వంలో దళితులకు బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డికి అఖండ మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మళ్ళీ అది మనకొకరే నాయకుడు. ఈ మహాకూటమి ఎన్డీఏ అభ్యర్థి బనగానపల్లె మా బీసీ జనార్దన్ రెడ్డి గారు గెలిపించినందుకు పేరు పేరున బనగానపల్లె ప్రజలకు అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అత్యంత మెజార్టీ 25,600 మెజార్టీ సాధించినటువంటి విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఎన్డీఏ కూటమిలో మాదిగలకు మంచి జరుగుతుందని మొదటి నుంచి విశ్వసిస్తున్నాము మేము. ఎందుకంటే ఇదివరకు కూడా ఒకసారి తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంఆర్పీఎస్కి న్యాయం జరిగింది. ఇది జరగాలంటే కనుక ఇదివరకు జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న అభివృద్ధి చేసి చూపించారు. మెజార్టీ గెలవడమే కాకుండా మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాము. దానికి తోడుగా అభివృద్ధి అంటేనే బీసీ అంటేనే అభివృద్ధి అనే కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిపోయేటువంటి మంచి పనులు చేశాడు. రోడ్ల నిర్మాణం కావచ్చు, బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాలు కావచ్చు, నీరు చెట్టు కార్యక్రమాలు కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసి ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు అండా ఉండే ఏదైతే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ముక్కుసూడే చెప్పగలమా తెలుగుదేశం పార్టీలో మాత్రమే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేయగలుగుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. జనార్దన్ రెడ్డి గారి గెలుపు కోసం పాటుపడిన ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, ప్రతి ఒక్క సంఘ నాయకులు కావచ్చు, జనసేన, బీజేపీ, ఎంఆర్పీఎస్ పార్టీ కార్యకర్తలైన కానీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇతర పార్టీలతో పోలిస్తే అత్యధిక సీట్లు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. మాదిగల సీట్లు ఇవ్వడమే కాకుండా గెలిచిన వారికి మంత్రి పదవులు ఇస్తే మా మాదిగ జాతి వాళ్ళు కనీసం 4 మంత్రి పదవులు కనుక ఇవ్వగలిగితే మా మాదిగ జాతి వాళ్ళు ఆర్థికంగా ఉపయోగపడవచ్చు, లాభపడవచ్చు. వాటితో పాటు ఉన్నటువంటి సహచరులు కూడా బాగుపడతామని ఆశిస్తున్నాము. మరీ ముఖ్యంగా వర్గీకరణ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఉద్యోగాలు పెరుగుతాయి. మాకు కావాల్సిన కోటాలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. మాకే చెందుతాయి కాబట్టి మా ఫలాలు మేమే అనుభవిస్తే మాకు అంతకన్నా సంతోషం కలిగించిన విషయం ఏముంటుందని స్కాలర్షిప్లు వస్తాయి. ఇదివరకు జగనన్న గవర్నమెంట్లో విదేశీ విద్యార్థులు అనేది ఉండేది లేదు, ఉన్నదాన్ని చెడగొట్టి పెట్టేశారు. ఇప్పుడు అదే విదేశీ విద్యార్థులు కనుక అమలు చేశారనుకోండి, విదేశాల్లో చదువుకొని ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు. ఇప్పుడు సిబిఎన్ఆర్ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంటారు. సాఫ్ట్వేర్ ఈ రోజున హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్ ఈక్వల్ టు అబ్రాడ్ కంట్రీస్తో సరిసమానంగా ఉందంటే దానికి పునాది వేసేదే చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అమరావతిని కూడా అలా డెవలప్ చేస్తే మాలాంటి మాదిగ సోదరులు ఇంజనీరింగ్ చేసి మంచి మంచి వృత్తిలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది మాకు రిజర్వేషన్స్ వస్తాయి. కాబట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుంది, సంపూర్ణ న్యాయం చేస్తుంది మా దగ్గర అని చెప్పి పరిపూర్ణంగా మేము ఇక్కడ ఉన్న ప్రసంగ నాయకులందరూ కూడా విశ్వసిస్తున్నాము. జరగబోయేది అదని ఆశిస్తున్నాము. నాకు కేంద్రంలోని చంద్రబాబు నాయుడు మీద ఇద్దరే నమ్మకం ఉంది కాబట్టి, ఎందుకంటే ఇదివరకు అమలు చేసి తీరారు. ఇప్పుడు ప్రచారంలో కావచ్చు, పార్టీ కార్యక్రమంలో కావచ్చు, అన్నింటిలో కూడా మా దగ్గర రిజర్వేషన్ చేస్తానని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర న్యాయం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మొట్టమొదటిసారి అసెంబ్లీ సమావేశంలో ఏమైనా ఈ ఎంఆర్పీ ఇది ఏబిసిడి వర్గీకరణ మీద తీర్మానం చేయడానికి ఏమైనా మీరు ఒత్తిడి చేస్తారా? ఒత్తిడి అంటే మొట్టమొదటిసారి మా విన్నపాలను నేను తెలియజేస్తాను గవర్నమెంట్కి. తెలియజేసిన తర్వాత ఖచ్చితంగా ఆశిస్తున్నాం జరుగుతుందని చెప్పి. జరగని పక్షంలో మా తదుపరి ఉద్యమం ఎలా ఉంటుందని తర్వాత మా అందరితో డిస్కషన్ చేసి జరుగుతుంది. కానీ పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి జరగదని ఆలోచన లేదని మేము అనుకుంటాం. జరుగుతుందని నమ్మకం మాకు ఉంది కాబట్టి. మోడీ గారు కూడా కమిటీ ఇచ్చినారు కదా, మోడీ గారు ఆల్రెడీ కేంద్రంలో కమిటీ వేస్తారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. కేసు తీర్పు కూడా రిజర్వ్ చేశారు. మన ఎలక్షన్స్ కేంద్రంలో ఎలక్షన్స్ ఉండడం వల్ల రిజర్వ్ చేసినటువంటి తీర్పు కూడా మాకు అనుకూలంగా వస్తుందని అనేక లాయర్లు కూడా చెప్పారు. ఇదివరకు గవర్నమెంట్లో కనీసం వర్గీకరణ కోసం లాయర్లు రిప్రజెంటేషన్ చేయలేకపోయింది వైసీపీ గవర్నమెంట్. ఇదే టీడీపీ గవర్నమెంట్ బహిరంగ మద్దతు ఇచ్చిన
మేము ఎంఆర్పిఎస్కి కట్టుబడి ఉన్నాము, ఆ రోజు కట్టుబడి ఉన్నాం, ఈ రోజు కట్టుబడి ఉంటాం. మీ రిజర్వేషన్ మీకు పరిపూర్ణంగా అందించే బాధ్యత మాది అని చంద్రబాబు మాకు హామీ ఇచ్చాడు. ఆ హామీ మేరకు ఎంఆర్పిఎస్ అన్ని చోట్ల కూడా ఎన్డీఏ కూటమికి పరిపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా గెలిపించడంలో కీలక పాత్ర పోషిందని మేము భావిస్తున్నాం. నాకు గతంలో వైసీపీ గవర్నమెంట్లో మీ మీద అక్రమ కేసులు పెట్టి వేధించి చేసినారు కదా, ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది, మీరు ఏ విధంగా? మరీ ముఖ్యంగా నేను ఒక న్యాయవాదిగా కొనసాగుతున్నాను. న్యాయవాదిగా కాకుండా మాదిగలాగా ఫెడరేషన్ కూడా ఒక సభ్యుడిగా ఉన్నాను. అలాంటి నా మీద కేవలం భూ పోరాటాలు చేస్తున్నాను ఒకే ఒక చిన్న కారణంతో అప్పుడు ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంట్ నా మీద దాడి చేయడమే కాకుండా నా ఇంట్లోకి వచ్చి నన్నే కొట్టి మరి నా మీద తప్పుడు కేసులు పెట్టారు. ఈ రోజు వరకు కూడా నా మీద జరిగిన దాడి మీద ఎటువంటి చర్య కూడా తీసుకోలేదు. మేము చట్టాన్ని నమ్ముకుని ఉన్నాము. టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి పార్టీ ఆదేశాల మేరకు మా లీగల్ కమిటీ ఎలా ప్రొసీడ్ అవ్వమంటే అలా ప్రొసీడ్ అవ్వడం సిద్ధంగా ఉండగా కక్షలు పెంచుకోవడానికి అయితే టీడీపీ పార్టీ సిద్ధంగా లేదు. మేము సిద్ధంగా లేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చట్టాన్ని నమ్ముతాము, చట్ట ప్రకారం పోతాము మేము అనుకుంటున్నాము. ఈ గవర్నమెంట్ పరిపూర్ణ మాకు న్యాయం జరుగుతుందని కూడా విశ్వసిస్తాం. మా మీదనే కాదు, నా మీదే కాదు, ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తల మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. అలాంటి కేసులు అన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తున్నాను నేనైతే గవర్నమెంట్.